సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. వెల్కమ్ టు మండే డెస్ట్. ఈ వీక్ మండే డెస్ట్లో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఉంది. అది ఏ సినిమా గురించో మీ అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ది ఒడిస్సీ మూవీ కలెక్షన్స్ రిపోర్ట్. అలాగే అయ్యగారు అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ మూవీ సెకండ్ వీకెండ్లోకి ఎంటర్ అయింది. సినిమా సెకండ్ వీకెండ్ కలెక్షన్స్లో కూడా ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ముందు ది ఒడిస్సీ. ఈ సినిమా భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఓపెనింగ్స్ తీసుకుంది. ఆ రకంగా ఆకాశాన్ని అందుకునే అంచనాలు ఉన్నప్పుడు ఓపెనింగ్స్ ఇలా ఉండగా ఎలా ఉంటాయి? ఇంతకు మించి తక్కువ ఊహిస్తే అది ఫులిష్నెస్ అవుద్ది, మామూలు ఎక్స్పెక్టేషన్స్ కాదు. ఒడిస్సీ ఈ సినిమాని అనౌన్స్ చేసిన దగ్గర నుంచే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ బయటకు వస్తున్నప్పుడు, ప్రమోషన్ జరుగుతున్నప్పుడు ఆ ఆసక్తి అంతకంతకు పెరిగింది. దానికి తగ్గట్టే ఓపెనింగ్స్ వరల్డ్ వైడ్ అదిరిపోయాయి. ఏ రేంజ్ లో అదిరిపోయాయి అంటే క్రిస్టోఫర్ నోలన్ కెరియర్ లోనే టాప్ వీకెండ్ గా ఈ సినిమా కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ అవి. ఇంతకు ముందులా క్రిస్టోఫర్ నోలన్ ఏ సినిమాకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ రిపోర్ట్ అవ్వాలా. సెన్సేషనల్ ఓపెనింగ్ తీసుకుంది ది ఒడిస్సీ మూవీ వరల్డ్ వైడ్. ఇంతకు ముందులో రికార్డ్ చాలా సంవత్సరాలుగా డార్క్ నైట్ పేరు మీద ఉంది, బ్యాట్మ్యాన్ డార్క్ నైట్. ఆ రికార్డ్ ని ఒడిస్సీ బ్రేక్ చేసింది. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు సంబంధించి హైయెస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ది ఒడిస్సీ పేరు మీద కొత్త రికార్డు లిఖించుకోవడం విశేషం. ఎంత వచ్చినాయి? వరల్డ్ వైడ్ చూసుకుంటే సినిమా $265 మిలియన్ రిపోర్ట్ చేసింది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2500 కోట్లకు పైనే. సినిమా బడ్జెట్ 2000 కోట్లు అన్నారు. 3 రోజుల కలెక్షన్లతోనే ఆ బడ్జెట్ రికవరీ అయిపోయింది. ఒక 500 కోట్లు ప్రాఫిట్ అని మాట్లాడుకోవచ్చు. కాకపోతే ప్రాఫిట్ లెక్క ఇలా వేయకూడదు. ఎందుకంటే సినిమా ప్రొడక్షన్కి అయ్యే ఖర్చు వేరుగా ఉంటుంది, రిలీజ్ చేసే విధానం వేరుగా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వీళ్ళందరూ సినిమాను కొనుక్కుని ఉంటారు. వాళ్ళందరూ ఎంత రెవెన్యూ చూస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ప్రాఫిట్స్ చూస్తున్నారు అనే దాన్ని బట్టి సినిమా సక్సెస్ ని డిసైడ్ చేస్తారు. ఐ థింక్ హాలీవుడ్ లో బిజినెస్ డీటెయిల్స్, బిజినెస్ వ్యవహారాలు వేరుగా ఉంటాయి. ఆ లెక్కలో చూసుకుంటే సినిమా నియర్ టు బ్రేక్ ఈవెన్ కి వచ్చేసిందనే మాట్లాడుకోవచ్చు. ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి, ఊహించని ప్రాఫిట్స్ ఉంటాయి. సినిమాని 2000 కోట్లు పెట్టి తీసినా అక్కడ 7000 కోట్లు, 8000 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంటుంది. 10,000 కోట్ల మార్కును కూడా టచ్ చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. సో ఈ సినిమా కూడా $1 బిలియన్ క్లబ్ లోకి జాయిన్ అవుతుందని అందరూ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. ఆ అవకాశం ఉంది. 3 రోజుల్లోనే $265 మిలియన్ వచ్చాయి అంటే ఫుల్ రన్ లో సినిమా 1 బిలియన్ మార్క్ ని టచ్ చేస్తుంది అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. అందులో అనుమానం లేదు. ఎందుకంటే సినిమా మీద క్రేజ్ ఇంకా ఉంది, ఇంకా పెరుగుతుంది, ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాని చూడటానికి ఆడియన్స్ ఆసక్తిగానే ఉన్నారు. బిగ్ స్క్రీన్స్ లో, మంచి ప్రొజెక్షన్ ఉన్న థియేటర్స్ లో ఈ సినిమాని చూడటం కోసం హడావిడి గట్టిగా నడుస్తుంది. టికెట్లు దొరకట్లేదు. ఇంకో 10 రోజుల పాటు దొరికే అవకాశం కూడా లేదు. ఇది హెల్దీ ట్రెండ్. ఈ ట్రెండ్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ఫుల్ రన్ లో ఖచ్చితంగా బ్రహ్మాండమైన కలెక్షన్స్ రిపోర్ట్ చేస్తుంది. రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ ని రిపోర్ట్ చేస్తుంది. క్రిస్టోఫర్ నోలన్ కెరియర్ లో ది బెస్ట్ ఫిల్మ్ గా నిలబడుతుందని అనుకోవడం జరుగుతుంది. అది జరుగుద్దని అనిపిస్తుంది. ఇండియాలో కూడా సినిమా సంచలనం సృష్టించింది. గడిచిన వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలన్నిటికంటే కూడా ఈ సినిమాని ఎక్కువ కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమాలన్నిటికంటే కూడా ఈ సినిమానే ఎక్కువ కలెక్షన్స్ రిపోర్ట్ చేయడం విశేషం. టోటల్ నెట్ చూసుకుంటే 58 కోట్ల వరకు ఉంది. 3 రోజుల్లోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్ ఇలా అన్ని లాంగ్వేజెస్ కలిపి సినిమా రిపోర్ట్ చేసిన కలెక్షన్స్ ఇండియా వరకే నెట్ 57 కోట్లకు పైన ఉంది. గ్రాస్ చూసుకుంటే నియర్లీ 75 కోట్ల వరకు ఉంది. ఇది కొత్త రికార్డు. క్రిస్టోఫర్ నోలన్ కెరియర్ లో ది బెస్ట్ ఇది. ఇండియా వరకు కూడా ఇంకా ఉంది, ఇంకా నడుస్తుంది. నెట్ 100 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందని అనుకోవడం జరుగుతుంది. ఆ అవకాశం ఉంది. స్లోగా ఉంటది రన్, లాంగ్ రన్ ఉంటది. ఈ సినిమాని చూడటానికి ఆడియన్స్ చాలా మంది ఉన్నారు వెయిటింగ్ లో. అంటే బిగ్ ప్రొజెక్షన్ లో చూడాలి అని వెయిట్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సినిమాని టైం చూసుకుని చూసే అవకాశం ఉంటుంది. అది ప్లస్ అవుతుంది. లాంగ్ రన్ కి సూపర్ ప్లస్ అవుతుంది. ఇండియా వరకు సినిమా 100 కోట్ల నెట్ మార్క్ ని టచ్ చేసి ఆగుద్దా, అంతకు మించి ఎంత దూరం వెళ్తుందా అనేది వేచి చూడాల్సిన మ్యాటర్. ఒడిస్సీతో టార్గెట్ ఆడియన్స్ సూపర్ సాటిస్ఫైడ్. క్రిస్టోఫర్ నోలన్ నుంచి ఎంటర్టైన్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు సూపర్ సాటిస్ఫైడ్. అలాగే కొంతమంది రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఈ సినిమాలో ఉన్న కంటెంట్ తో బాగా కనెక్ట్ అవుతున్నారు. అది ప్లస్ అవుతుంది. ఈ సినిమా అమెరికాలో కూడా సూపర్ ఓపెనింగ్స్ వచ్చే సినిమాకి. అమెరికా వరకే సినిమా $125 మిలియన్ వరకు ఫస్ట్ వీకెండ్ 3 రోజుల్లో రిపోర్ట్ చేసింది. వరల్డ్ వైడ్ మిగతా కలెక్షన్స్ అని చెప్పొచ్చు $265 మిలియన్ లో. ఫెంటాస్టిక్ ఓపెనింగ్ ఇది. చూద్దాం ఫుల్ రన్ లో సినిమా ఎంతవరకు వెళ్తుందో, ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో. అక్కినేని అఖిల్ లెనిన్ మూవీ విషయానికి వద్దాం. శుక్రవారం నాడు కొంచెం ఇంపాక్ట్ పడింది. ఒడిస్సీ ఇంపాక్ట్ పడింది అనే చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగులో కూడా సినిమా రిలీజ్ అయింది. కొన్ని బీ సెంటర్స్ లో కూడా ఒడిస్సీ మూవీ మంచి కలెక్షన్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. శనివారం వచ్చేప్పటికి మారింది లెక్క. లెనిన్ కంప్లీట్ గా టేక్ ఓవర్ చేశాడు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సాటర్డే, సండే మంచి కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి లెనిన్ కి. గడిచిన వీకెండ్ లో ఇండియా వరకు సినిమా దగ్గరగా 10 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసింది. 5 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేసింది.
ఆల్రెడీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తర్వాత మాట్లాడుకున్నాం, బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది, హిట్ సినిమా మండే టెస్ట్ లో పాస్ అయిపోయింది అని. ఇక లెక్కేసుకోవాల్సింది ప్రాఫిట్స్. సెకండ్ వీకెండ్ లో వచ్చిన కలెక్షన్స్ అన్ని కూడా ప్యూర్ గా ప్రాఫిట్స్. ఆ ప్రాఫిట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో మాట్లాడుకుందాం. అన్ని ఏరియాలోనూ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. నైజాం, ఆంధ్రాలోని అన్ని ఏరియాలు, సీడెడ్, ఉత్తరాంధ్ర, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఈస్ట్, వెస్ట్ అన్ని చోట్ల సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. ఓవర్సీస్ లో కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయింది. కర్ణాటక అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయింది. కొన్ని ఏరియాల్లో సినిమాని మూవీ టీమ్ ఓన్ గా రిలీజ్ చేసుకుంది, అక్కడ బంప్ ఆఫ్ ప్రాఫిట్స్ తీసుకుంది. తెలంగాణ వరకు సినిమా దాదాపు 13 కోట్ల షేర్ చూసింది. ఫ్యాంటాస్టిక్ రన్, అది ఫ్యాంటాస్టిక్ నెంబర్. అది అక్కడ తెలంగాణ వరకే సినిమా చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకుంది. దాదాపు 5-6 కోట్ల వరకు ప్రాఫిట్ మిగిలిన అవకాశం కనపడుతుంది. 5-6 కోట్ల వరకు ప్రాఫిట్స్ మిగిలిన పరిస్థితి కనపడుతుంది తెలంగాణ వరకే. నైజాంలో అంత స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేసింది. ఆశ్చర్యం. హైదరాబాద్ వరకు కాదు, బీసీ సెంటర్స్ లో కూడా, చిన్న చిన్న ఏరియాల్లో కూడాను తెలంగాణలో లెనిన్ ఫస్ట్ వీక్ లో మంచి కలెక్షన్స్ రాబట్టడం విశేషం. అంత స్ట్రాంగ్ గా నైజాంలో పెర్ఫామ్ చేసింది సినిమా. ఓన్ రిలీజ్ కాబట్టి నైజాం వరకు పంట పండిందనే చెప్పాలి. నిర్మాతలకి మంచి ప్రాఫిట్స్ తీసుకున్నారు. మిగతా ఏరియాలో కూడా అదే జరిగింది. మంచి ప్రాఫిట్స్ నడుస్తున్నాయి. ఎగ్జిబిటర్స్ కూడా ఈ సినిమాతో హ్యాపీ, ఫుల్ హ్యాపీ. జూలైలో మంచి హ్యాపీ సినిమాని చూశారు. థియేటర్స్ కూడా కళ్ళకళ్ళాడాయి. ఇదే ట్రెండ్ కొనసాగాలి, నెలకి ఇలాంటి సినిమా ఒకటైనా పడాలి, ఇలా ప్రాఫిట్స్ రావాలి అని అందరూ హ్యాపీగా ఉన్నారు. సినిమా బిజినెస్ 22 కోట్లు. వరల్డ్ వైడ్ చూసుకుంటే 10 రోజుల తర్వాత సినిమా నియర్లీ 34 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేసింది. అంటే ప్రాఫిట్స్ లెక్క 12 కోట్లు చిన్న విషయం కాదు, అదరగొట్టేశారు అంతే. బ్లాక్ బాస్టర్ ప్రాఫిట్స్ అవి. 12 కోట్లు ప్రాఫిట్స్ రావడం అంటే మ్యాటర్ అదిరిపోయిందనే చెప్పాలి. అయ్యగారు అదరగొట్టారు అంతే. అంటే ఈ 12 కోట్ల ప్రాఫిట్ నిఖరంగా నిర్మాతలకి, ఎగ్జిబిటర్స్ కి వెళ్తుంది, డిస్ట్రిబ్యూటర్స్ కి వెళ్తుంది. ఖర్చులు పోను, ట్యాక్సులు పోను, థియేటర్ రెంటల్ పోను, మిగతా ఖర్చులు పోను, మిగిలేదనమాట. అది 12 కోట్లు వచ్చిందంటే బ్లాక్ బాస్టరే. గ్రాస్ ఓవరాల్ గా 10 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ రిపోర్ట్ చేసిన గ్రాస్ ఎంత ఉంది? ట్రాకర్స్ అయితే 65 కోట్లని వేస్తున్నారు. మూవీ టీమ్ పోస్టర్ మీద 88 కోట్లు వేసింది. ఆ ఊపు, ఆ దూకుడు చూస్తుంటే 100 కోట్ల పోస్టర్ పడుద్ది. ఫస్ట్ టైం అఖిల్ కెరియర్ లో 100 కోట్ల పోస్టర్ పడబోతుంది. చూస్తామని అనిపిస్తుంది. పోతే వచ్చే వీకెండ్ లో మంచి పోటీ ఉంది, గట్టి పోటీ ఉంది. మరి ఆ పోటీని తట్టుకుని సినిమా 100 కోట్ల మార్కుని టచ్ చేస్తుందా, లేకపోతే ఆ వీకెండ్ తర్వాత మరికొన్ని రోజులు చూసుకుని సినిమా 100 కోట్ల మార్కుని టచ్ చేస్తుందా చూడాలి. ఇప్పటికైతే ఆల్ హ్యాపీస్. 100 కోట్ల పోస్టర్ అనేది ఒక సాటిస్ఫాక్షన్. సినిమా సక్సెస్ కి ఒక మెమరబుల్ మైల్ స్టోన్ గా ఉంటుంది. అది ఎప్పటికీ రీచ్ అవుద్దో చూడాలి. తర్వాత నెక్స్ట్ వీక్ మంచి హడావుడి నడవబోతుంది. 2 సినిమాలు పోటీ పడుతున్నాయి. పోటీ అని చెప్పలేం కానీ వేటికవే స్పెషల్. తెలుగు బాక్స్ ఆఫీస్ కి సంబంధించి తమిళ్లో మాట్లాడేదే లేదు. జననాయకన్ కంప్లీట్ గా తమిళనాడు స్టేట్ ని, తమిళనాడులో ఉన్న థియేటర్స్ అన్నిటిని టేక్ ఓవర్ చేయబోతున్నాడు తలపతి విజయ్. ఆయన సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాకి చాలా హర్డిల్స్ వచ్చాయి. ఏ సర్టిఫికెట్ ఇచ్చారు, అయినప్పటికీ సెన్సేషనల్ ఓపెనింగ్స్ ఉంటాయి, రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ఉంటాయి, కొత్త రికార్డులు పడతాయని అందరూ వేచి చూస్తున్నారు. ఎందుకంటే విజయ్ చివరి సినిమా మెమరబుల్ గానే ఉండాలి. ఆయన సినిమా ప్రస్థానంలో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఎప్పటికీ ఒక జ్ఞాపకంగా ఉండాలి అని ఆయన ఫ్యాన్స్ తలుస్తున్నారు. దానికి తగ్గట్టే సినిమా ఓపెనింగ్స్ ఉంటాయి, సినిమా పెర్ఫార్మెన్స్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తెలుగులో ఎలా ఉంటుంది? తెలుగులో కూడా విజయ్కి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. బీసీ సెంటర్స్ లో కూడా మంచి నెంబర్స్ పడతాయి. కాకపోతే ఇది రీమేక్, బాలయ్యబాబు నటించిన భగవంత్ కేసరి సినిమాకి రీమేక్. సో ఆల్రెడీ చూసేసిన కంటెంటే, కాకపోతే దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, దీనికి సంబంధించి ఎలా రెస్పాండ్ అవుతారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చూడాలి జననాయకన్ని 2 తెలుగు స్టేట్స్ లో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు. పోతే ఇంకో సినిమా వస్తుంది ఈ వీకెండ్, చెన్నై లవ్ స్టోరీ. ఈ సినిమా మీద కూడా అంచనాలు బాగున్నాయి. ముఖ్యంగా యూత్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ కి సంబంధించి యూత్ ఆడియన్స్ మంచి ఇంప్రెషన్ తో ఉన్నారు. మూవీ టీమ్ ఆ ఇంప్రెషన్ ని క్రియేట్ చేసింది. ప్రమోషనల్ కంటెంట్ తో, ట్రైలర్ తో, సాంగ్స్ తో ఆ ఇంప్రెషన్ ని క్రియేట్ చేసింది. ప్రమోషన్స్ కూడా బాగా జరుగుతున్నాయి. సో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఈ సినిమాలో కంటెంట్ ఉంటుందని అనుకోవడం జరుగుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నెక్స్ట్ వచ్చే వీకెండ్ లో అయితే ఆసక్తికరమైన పరిణామాలే ఉండబోతున్నాయి. వాటిని గమనిద్దాం. వాటి గురించి నెక్స్ట్ మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇదే ఇక్కడికి. కీప్ వాచింగ్ సినిమా ప్రెజెంట్. నేను మిస్టర్ బి. థ్యాంక్ యూ.